నాయుడుపేటలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని బెంగళూరుకు తరలిస్తున్న నలుగురు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బెంగళూరుకు వెళ్తున్న ఓ బస్సులో 21 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సబ్సిఐ ప్రసాద్ మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన సోను కుమార్, విక్రమ్, నాగన గౌడ్, బీహార్ కు చెందిన రాధేశ్యామ్ కేసరి అనే నలుగురు 21 కిలోల గంజాయిని విశాఖపట్నంలో కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామని, నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని రిమాండ్ కు తరలిస్తున్నామని చెప్పారు. ఆ 2 బ్యాగుల్లో కలిపి మొత్తం 21 కేజీల గంజాయి గుర్తించడం జరిగింది. వారు నలుగురు కూడా ఒకరు సోను కుమార్ బెంగళూరు, అలాగే పి విక్రమ్, తర్వాత నాగన్న గౌడ్, తర్వాత రాధేశ్యామ్ కేసరి, ఈ నలుగురు వ్యక్తులు బెంగళూరులో అశుతోష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తుంటారు. వీరందరూ అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ గంజాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేయడం జరిగింది. కేజీని 6,000 రూపాయల చొప్పున అక్కడ కొనుగోలు చేశామని చెప్పి తెలియజేస్తున్నారు. దీన్ని వీరు ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేజీ 15 రూపాయల చొప్పున చిల్లర వర్తకంగా అమ్ముకోవటానికి అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా అమ్మించడానికి చేస్తుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. సో దీని యొక్క విలువ 3,15,000 రూపాయలు విలువ చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ దాడుల్లో నాయుడుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారైన ఆర్వీఎస్ ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అయిన సుకుమార్, హెడ్ కానిస్టేబుల్ డి వెంకటేశ్వర్లు, సిహెచ్ రమణయ్య, పి వెంకటేశ్వర్లు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.